హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే సరిపోదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆధునీకరణ, పట్టణీకరణతో భవిష్యత్తులో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ను తీర్చిదిద్దే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. అండర్ పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ అనే 3 లెవెల్ విధానాన్ని తీసుకురావాలని అన్నారు. మల్టీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగా బీఆర్ఎస్ చేపట్టిన బంద్ నేపథ్యంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీంతో గంగుల పోలీసులపై చిందులేశారు. పోలీసులను ఏకవచనంతో సంబోధిస్తూ అసహించుకున్నంత పని చేశారు. పోలీసులతో మాట్లాడుతూ ఇది మా ఇల్లే, మమ్మల్ని ఎలా నిర్బంధిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటకు వెళ్లేందుకు ప్రయత్నం చేసిన గంగుల పోలీసులు అడ్డుకోవడంతో ఆవేశంతో ఊగిపోతూ దొంగలను పట్టుకోవడం చేత కాదు కానీ మమ్మల్ని పట్టుకుంటారా, హే జరగయ్యా అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. దొంగలు పట్టుకున్న చేత కాదు నన్ను పట్టుకున్నాను మీడియాను దొంగలు పట్టుకున్న చేత కాదు నన్ను పట్టుకున్నాను దొంగ పట్టుకుపోతున్నావు. నాకైతే డౌట్ కూడా వస్తున్నది. ఈ మాట అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ ఓ డౌట్ కూడా వస్తున్నది. మరి ముఖ్యమంత్రి గారు ఏమన్నా ఆయన గతానుభవం చెంచల్గూడలో చాలా కాలం ఉన్నాడు ఆయన. మరి వాళ్ళ బ్యాచ్మేట్లకు ఏమైనా ఫ్రీడమ్ ఇచ్చిండా? అలా చేసుకునిరా, నేనే ఉన్నా కదా మీ దోస్తును చూసుకోండి. లేకపోతే మేము కూడా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరం ఒక స్కీమ్ పెట్టుకున్నాం, దాచుకో అనే స్కీము, మీరు కూడా అదే స్కీమ్ లో పాలు పంచుకోండి అని చెప్పి వాళ్ళకి ఏమైనా లైసెన్స్ ఇచ్చిండా, ఫ్రీడమ్ ఇచ్చిండా? లేకపోతే ఏంది? 5 తుపాకుల కరీంనగర్ లాంటి పట్టణంలో, ఇంతటి చైతన్యవంతమైన పట్టణంలో, హోంశాఖ సహాయ మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటరీ హెడ్ క్వార్టర్లో 5 తుపాకులతో ముష్కరులు వస్తే, కాల్పులు జరిపితే, ఇంత తీవ్రమైన గాయాలు జరిగితే 32 గంటల పాటు ఒకరిని పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మా మీడియా మిత్రులకు తెలుసు, మా ప్రభుత్వంలో కూడా ఒక చిన్నపిల్ల అపహరణ సంఘటన జరిగింది, మీకు గుర్తుండాలి. కానీ నాకు గుర్తున్నంత వరకు విత్ ఇన్ 5-6 అవర్స్ ఆ సీసీ కెమెరాలు చూసి పట్టుకొని విత్ ఇన్ 5-6 అవర్స్ ఆ పాపను తీసుకొచ్చి తల్లిదండ్రుల దగ్గర అప్పచెప్పింది ఆనాటి పోలీస్ యంత్రాంగం. పోలీసు వాళ్ళు మారలేదు, ప్రభుత్వం మారింది, ప్రాధాన్యాలు మారినాయి. కాబట్టే ఈ అవస్థ వచ్చింది. ఈ ముఖ్యమంత్రి గారి చేతగాంతనం. ఆయన ఇంకొకరికి అవకాశం ఇవ్వడు, అదో దౌర్భాగ్యం. విద్యాశాఖ నా దగ్గరనే ఉండాలి, హోంశాఖ నా దగ్గరనే ఉండాలి, మున్సిపల్ శాఖ నా దగ్గరనే ఉండాలి, కానీ మళ్ళీ ఏం తెలియదంటే. నేను దగ్గర 26 సంవత్సరాలు నేను రాజకీయాలు ఉండి ఏ రోజు చూడంగా తెలంగాణ ఉద్యమం కింద జరగలే. తుమ్మడిహెట్టి ప్రాజెక్టు అంశంపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ కు మరో పేరని ఆరోపించిన ఆయన తుమ్మడిహెట్టి ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. ప్రాజెక్టుపై ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడుతోందని, కాంగ్రెస్ కు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై చిత్తశుద్ది లేదని హరీష్ రావు ఆరోపించారు. నిన్న హైదరాబాద్ నడిబొడ్డున ఒక సీనియర్ పోలీస్ అధికారి డీజీపీ భార్యను
హైదరాబాద్ నడిబొడ్డున మర్డర్ చేస్తే ఇప్పటి వరకు వాళ్ళని పట్టుకున్న పరిస్థితి లేదు. ఇంకా ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు పోలీస్ కమిషనర్ హైదరాబాద్, జాగ్రత్తగా ఉండండి. ఇంకా నువ్వు పోలీస్ కమిషనర్ ఎందుకు, జాగ్రత్తగా ఎట్లా మేము ఉంటాం? నీ పరిస్థితి ఎట్లుందంటే హైదరాబాద్ నడిబొడ్డున సొంత ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి భార్యను మర్డర్ చేస్తే పట్టుకునే దిక్కు లేదు. కరీంనగర్ నడిబొడ్డున దోపిడి దొంగలు బంగారం షాప్ లో బంగారం ఎత్తుకపోతే పట్టుకునే దిక్కు లేదు. ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసర్ మీద దాడి చేస్తే కనీసం ఆపే పరిస్థితి లేదు. ఒక మహిళ అర్ధరాత్రి పూట హైదరాబాద్ లో నడిచే పరిస్థితి లేదు. కానీ బీఆర్ఎస్ నాయకుల మీద మాత్రం రాజకీయ వేధింపులకు కొదవలేదు. కేసుల మీద కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి, అరెస్టుల మీద అరెస్టులు పెట్టి, జైలు నుంచి బయటకు రాకుండా ఎంతమంది బీఆర్ఎస్ నాయకులను వేధిస్తున్నారు. ఇవాళ క్రిషాంక్ పోయి ఎన్ని రోజులైంది? క్రిషాంక్ చేసిన తప్పేంది? దొంగను దొరకబట్టి పోలీసులకు సెల్ ఫోన్ ఇచ్చిండు అంతే. ఫేక్ సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు పెట్టిన వ్యక్తిని దొరకబట్టి ఈ ఫోన్ నుంచే సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు పెట్టిండు, అబద్దాలు ప్రచారం చేసిండని ఆ ఫోన్ అతని చేతుల నుంచి తీసుకొని పోలీస్ చేతికి ఇచ్చాడు. దానికి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి ఒక దళిత నాయకుడు క్రిషాంక్ను 20 రోజులుగా జైల్లో పెట్టింది. అంటే మీరు అసలు చేయాల్సిన పని ఏంది? మీరు చేస్తున్న పని ఏంది? ఎటుపోతుంది రాష్ట్రం? నిన్ననే కేంద్ర ప్రభుత్వం నివేదిక వచ్చింది. దేశంలో అత్యధిక ఎస్సీ ఎస్టీ కేసులు ఎక్కడైతున్నాయంటే తెలంగాణలో అవుతున్నాయి. అత్యధిక పిల్లలు మిస్సింగ్ ఎక్కడున్నారు అంటే తెలంగాణలో. అందులో ఆడపిల్లలు మిస్సింగ్ ఉన్నారు. వాళ్ళని పట్టుకోవడంలో బాగా వెనుకబడ్డ రాష్ట్రం ఏది అంటే తెలంగాణ రాష్ట్రం. అత్యధిక కేసులు దేంట్లో చూసినా. తెలంగాణ అభివృద్ధి దేంట్లో జరుగుతుంది? ఆత్మహత్యల్లో అభివృద్ధి చేస్తున్నారు మీరు. కేసుల నమోదులో అభివృద్ధి చూపిస్తున్నారు. అత్యాచారాల్లో అభివృద్ధి చూపిస్తున్నారు. చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్లడంలో అభివృద్ధి చూపిస్తున్నారు. మహిళల రక్షణ ఫెయిల్ అవడంలో అభివృద్ధి చూపిస్తున్నారు. హైదరాబాద్ పరువు తీసేసింది మీరు. ఒకప్పుడు లా అండ్ ఆర్డర్ లో తెలంగాణ దేశానికి దిక్సూచి. ఇదే కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో తెలంగాణను మెచ్చుకున్నది. ఇలా పరిస్థితి ఏంది? మహిళా పోలీస్ కమిషనరు మంచి ప్రయత్నమే చేయొచ్చు ఆవిడ, కానీ పరిస్థితి ఎట్లా ఉందనడానికి అది అడ్డం పడుతున్నది. పరిస్థితి తీవ్రతకు అది అడ్డం పడుతూ ఉన్నది. ఎంత దారుణమైన పరిస్థితులు హైదరాబాద్ లో ఉన్నాయి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ భార్యను మర్డర్ చేస్తే ఎట్లుంది? ఒక ఐపీఎస్ ఆఫీసర్ రోడ్డు మీద తిరుగుతే పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అంటే ఈ రకంగా రాష్ట్రంలో రాజకీయ వేధింపులకు పోలీసులు వాడుకుంటున్నారు. కక్ష సాధింపు చర్యలకు పోలీసులు వాడుకోవడం వల్ల పోలీసులు తమ పని తాము చేసుకోలేక లా అండ్ ఆర్డర్ కుప్పగూలింది. రాష్ట్రం పరువు తీసింది రేవంత్ రెడ్డి. హోంమంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అఫ్టర్ ఫెయిల్. నిన్న పోయినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయన అంటాడు, తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కడితే గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు పోతాయట. నిన్న ఎంత అవగాహన రహిత్యము, బేసిక్స్ లేవు. ఇప్పుడు అసలు ఏది నిజం? ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న ఎప్పుడు హైదరాబాద్ లో మాట్లాడుతూ ఏమంటాడంటే, తమ్మిడిహట్టి దగ్గర మేము బ్యారేజీ కట్టి సుందిల్ల బ్యారేజీకు నీళ్లు తెస్తాము అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటాడు, మేము తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాము అంటాడు, లిఫ్ట్ పెట్టమంటాడు. జూపల్లి కృష్ణారావు ఏమంటాడు, లేదు లిఫ్టే అవసరం లేదు, తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి ఎల్లంపల్లికి గ్రావిటీలో నీళ్ళు వస్తాయి అంటాడు. అసలు ఎవరు కరెక్టు? ఏది కరెక్టు? రేవంత్ రెడ్డి చెప్పేది కరెక్టా? ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పేది కరెక్టా? జూపల్లి చెప్పేది కరెక్టా? వివేక్ గారు చెప్పేది కరెక్టా? మతి లేని మాటలు, సోయి లేని మాటలు, అవగాహన లేని మాటలు, పరిజ్ఞానం లేని మాటలు. ఈ రకంగా మీరు రాష్ట్ర పరువు తీస్తున్నారు. మీ పరువు తీసుకుంటే తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ మంత్రులకు ఇంత సోయి లేకుండా మాట్లాడతారా, ఇంత అవగాహన లేకుండా మాట్లాడతారా అని రాష్ట్రం యొక్క పరువు మంట కలుపుతున్నారు మీరు. తిరుపతి గంగమ్మను దర్శించుకున్న అనంతరం మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దొంగ ఈవీఎంలతో కాకుండా నిజాయితీగా ప్రజల ఓట్లతో గెలిచి అధికారంలోకి రావాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగించాలే తప్ప అక్రమ మార్గాల్లో కాదని హితవు పలికారు.
అదేవిధంగా శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వస్తున్న ఆరోపణల పట్ల ఆమె తీవ్రంగా స్పందించారు. ఎన్నికల్లో చూసుకుందాం, ఈవీఎంలు లేకుండా దొంగ ఈవీఎంలని మ్యానిపులేషన్ లేకుండా ప్రజల ఓట్లతో రమ్మని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీకు అర్థమైపోతుంది కూటమి ప్రభుత్వం విజయం ప్రజా విజయమా లేకపోతే ఈవీఎంల మ్యానిపులేషన్ అనేది మీకు అర్థమవుతుంది. పవిత్రమైన కొండ మీద పవిత్రమైన లడ్డుని అబద్ధాలు, నోటికొచ్చిన అబద్ధాలతో ఎలా అవమానించారో ఈ రాష్ట్రంలో అందరూ గమనించారు. మళ్ళీ సిగ్గు లేకుండా అసెంబ్లీలో బాత్రూమ్ కెమికల్స్ వాడారు అని మాట్లాడుతుంటే ఇతను మనిషా లేకపోతే ఏంటి అనేది అనుమానం వచ్చింది. ఎందుకంటే ఒక తప్పు చేసుంటే ఆ చేసిన వాళ్ళని సాక్ష్యాధారాలతో నిరూపించి అరెస్ట్ చేయండి, శిక్షించండి, ఎవరు ఏమనరు. కానీ మీ మీటింగుల్లో ఒక లీకులు ఇవ్వటం, ఆ లీకుల ఆధారంగా అధికారం ఉంది ఇక్కడ ఢిల్లీలో అని చెప్పి మీ ఇష్టానికి వెంకటేశ్వర స్వామిని, లడ్డూని, అలాగే ఏ విషయాన్నైనా కూడా అబద్ధపు ప్రచారం చేసి అవమానించాలని చూసుకుంటే మాత్రం ఎవరు ఒప్పుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీస్ యంత్రాంగాన్ని తన రాజకీయ అవసరాల కోసం, ముఖ్యంగా అసమ్మతిని అణిచివేయడానికి వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. పాత్రికేయులు మరియు సామాన్య పౌరులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని జగన్ మండిపడ్డారు. బాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో హత్యలు 390, హత్యలు, హత్యాయత్నాలకు గురైన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు 766, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు 2466 కేసులు, జైలుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు 500. Number of officers who were harassed during TDP regime 199, additional SPs 27, DSPs 42, CIs 119. Number of IPS officers, especially higher rank IPS officers who've been harassed. DG ranked officer PSR Anjaneyulu, DG rank officer Dalit officer Sunil Kumar IPS, additional DG rank officer Sanjay IPS, senior officer IG rank Kantilal Rana, senior officer Vishal Gunni, Raghuram Reddy IG rank officer, Ravi Shankar Reddy IPS, Prashant Reddy IPS are being harassed. Another IPS officer P. Joshua being harassed. Retired ASP Vijay Paul wrongfully arrested. This kind of data also, the kind of harassment and the kind of horror that the Telugu Desam Party, that Chandrababu Naidu is unleashing. All this data will also be posted on my Twitter handle, facts and figures with the names. ఎన్నికలప్పుడు మాట ఇచ్చాడు, బాండ్లు ఇచ్చాడు, ఇంటింటికి వెళ్లి అమ్మా బాండ్ తీసుకో తల్లి, సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇచ్చి ఈరోజు ఏమంటాడు, సూపర్ 6, సూపర్ 7 చేసేసామంటాడు. సూపర్ 6, సూపర్ 7 చేసేసామని చెప్పి పొద్దు సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది తప్పు అని, చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది మోసమని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం చేస్తా ఉన్నాడు, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపుతా ఉన్నాడు. అబద్ధాలు చెప్పేది ఆయనే, మోసం చేసేది ఆయనే. ఆ తర్వాత ఆయన ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి అక్రమ సాక్ష్యాలు క్రియేట్ చేసి వాళ్ళను జైలుకు పంపించి చివరికి సోషల్ మీడియా పిల్లలని కూడా చూడకుండా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారని చెప్పి ఏకంగా వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టి వాళ్ళ కెరీర్ ను సైతం నాశనం చేస్తా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. ఒక విదేశీ భక్తురాలు తన ఆవేదన, తను చూసినటువంటి ఒక లంచగుండితనాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చి తద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తే కేస్ క్రైమ్ నంబర్ 34 of 2026 of BNS 298, 299, 353, 2, 353, Kalahasti 121 PS.
ఇది ఇచ్చిన రివార్డు. దీన్ని బట్టి ఏమర్థమైంది? 3 కోతుల్లో ఒకటి, నిజం మాట్లాడబాకు, నోరు మూసుకో. పాపం మాట్లాడింది. ఆ ప్రావర్బల్ మంకీ చెప్పినటువంటి నిజం మాట్లాడింది. ఆమె చెడు మాట్లాడకూడదు అని చెప్పింది ఆ ప్రావర్బల్ మంకీలో. ఈ నిజం మాట్లాడింది. ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వం రాజ్యం వెళ్తుందంటే వేర్ వీఆర్ టేకింగ్ ది డెమోక్రసీ టు. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా రావణ కాష్టం ఏం చేయదలుచుకున్నారు మీరు? ప్రజాస్వామ్య ముసుగులో ఎన్నికైనటువంటి మీరు, రకరకాల విన్యాసాల ద్వారా ఎన్నికైనటువంటి మీరు, ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకుపోదలుచుకున్నారు? నమస్కారాలు తెలియజేస్తూ, ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యలను తప్పుదావ పట్టించేదానికి, వారి కష్టాలను బైపాస్ చేసేదాని కోసం డైవర్షన్ పాలిటిక్స్కు తెరదీసింది. గత 1.5 సంవత్సరంగా ఈ ప్రభుత్వం వచ్చిన ఒక 6 నెలల నుంచి స్టార్ట్ చేసింది డైవర్షన్ పాలిటిక్స్. ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకసారి ప్రజలకు ఏ కష్టం వస్తే ఇంకొకటి తీసుకొచ్చి పెట్టేది. ఆ ఇంకొకటి తీసుకొచ్చి పెట్టే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చొప్పించాలా, జగన్మోహన్ రెడ్డి గారికి బురదన్న బుయ్యాలా, రక్తమన్న బుయ్యాలా, ఏదో ఒకటి ఒక మరకైతే ఆయనకు పూసి వీళ్ళ మరకల నుంచి తప్పించుకునే దానికి ప్రయత్నం చేస్తారు పెద్దబాబు చిన్నబాబు. వాస్తవానికి రాష్ట్రంలో అయితే ఆరోగ్యశ్రీ అటకెక్కింది. ఫీజు రియంబర్స్మెంట్కు ఫీజులు కట్టే పరిస్థితి లేదు. రైతుల బాధలు వర్ణనాతీతం. ఉద్యోగస్తులకు నొప్పులు, నిరుద్యోగులకు నిట్టూర్పులు, మహిళలవి అసలుకైతే చెప్పడానికి కలిగిదానంత పెదవీరుపు మాటలు. ఇన్ని రకాల కష్టాలతో ఇన్ని రకాల మనుషులు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటే వీటిని తప్పుదోవ పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు లేటెస్ట్గా కొత్తగా తీసుకొచ్చినారు ఈరోజు వాళ్ళ ఎమ్మెల్సీలతోనూ వాళ్ళ మంత్రులతోనూ సోషల్ మీడియాతోనూ చంద్రబాబు నాయుడు గారి యొక్క పల్లకీని మోసే డోలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మొదలుపెట్టినారు సోషల్ మీడియాలో. అందుకు ఏంది వాళ్ళు ఈరోజు తీసుకొచ్చినదంటే ఆశ్చర్యం కలిగేది. అసలు ఇంత అసహ్యకరమైన రాజకీయాలు చేస్తారా, ఇంత బురదల్లే ప్రయత్నంలో ఎంత నీచానికైనా దిగజారిపోతారా అనిపిస్తుంది. వాళ్ళు ఏం ఈరోజు చేస్తారంటే కన్నా 2021 సంవత్సరంలో బ్లడ్ స్టాండర్డ్స్ అనే ఒక పుస్తకం రాసినాడు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉడుమల సుధాకర్ రెడ్డి. ఎర్రచంద్రానికి సంబంధించి రాసినాడు బ్లడ్ స్టాండర్డ్స్ అని చెప్పి. అది 2023 సంవత్సరంలో ప్లానెట్ కిల్లర్స్ పేరుతో ఒక ఇన్వెస్టిగేషన్ ఛానల్ ఒక డాక్యుమెంటరీ తీసింది 2023 సంవత్సరంలో. ఈ ఉడుమల సుధాకర్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ రాసిన పుస్తకం ఆధారం ప్రకారం 2023 సంవత్సరంలో ఒక డాక్యుమెంటరీ. ఆ డాక్యుమెంటరీలో ఎక్కడే కానీ జగన్ గారి పేరు కానీ జగన్ గారి ఫోటో కానీ ప్రస్తావన కానీ లేదు. ఇప్పుడు కొత్తగా ఈ పచ్చమూకల యొక్క కుతంత్రముతో వీరి కుట్రలతో ఇప్పుడు కొత్తగా డిస్కవరీ అనే ఒక మళ్ళీ డాక్యుమెంటరీ తయారు చేసినారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆ డాక్యుమెంటరీ పేరు కూడా ఏంటంటే కన్నా జావా డిస్కవరీ. ఈ జావా డిస్కవరీ అనే ఈ ఛానల్ ద్వారా ఏవైతే డాక్యుమెంటరీ కథనం తయారు చేసినారో దీంట్లో ఉన్నట్టుండి జగన్ గారి ఫోటో, జగన్ గారి ప్రమేయము ఇవన్నీ తీసుకొచ్చి పెట్టినారు. ఎవరికి? కొల్లం గంగిరెడ్డి ఎర్రచందన స్మగ్లర్ ఎవరైతే ఉన్నారో కొల్లం గంగిరెడ్డి, ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి కనెక్షన్ కుదురుస్తూ వేరే ఫోటోలు తీసుకొచ్చి మార్పింగ్ చేసి ఈ కథనంలో ఈ డాక్యుమెంట్లో పెట్టి ఇప్పుడు మళ్ళీ ఒక స్టేట్మెంట్ వాళ్ళ ఎమ్మెల్యేలతోనూ వాళ్ళ ఎమ్మెల్సీతోనూ మెన్షన్ ఏమని, ఒక గొడ్డలి పార్టీ, ఒక మాఫియా పార్టీ, ఒక ఎర్రచందనం పార్టీ, జగన్మోహన్ రెడ్డి క్రిమినలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాస్తవానికి అయితే నిజానికి మేము మాట్లాడాల్సి వస్తే గన తెలుగుదేశం పార్టీ ఒక వెన్నుపోటు పార్టీ. గార్లదిన్నె మండలం మార్తాడులో చీనీ తొడలను పరిశీలించిన ఆయన రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పంటలు సాగు చేసిన రైతులు ఎండ తీవ్రత పెరగడంతో బోర్లలో నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారని తెలిపారు. అన్నదాతల ఆవేదనపై ముఖ్యమంత్రి కనీస స్పందన కూడా లేకపోవడం బాధాకరమని శైలజానాథ్ ఎద్దేవా చేశారు. వినడానికి కూడా లేకుండా చెవిటి వాళ్ళుగా ఉన్నందుకు ఇక్కడ ఉన్నట్లున్నారు. వీళ్ళు స్పందించడం కాదు, ఇమ్మీడియట్ గా కొనుగోలు కేంద్రాలు చేసి వరిని మొక్కజొన్నని తక్షణం కొనాలని డిమాండ్ చేస్తాం. 11వ తారీఖు కలెక్టర్ ని కలుస్తాం.